హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంటి స్థలం అనేది ఉండి ఇల్లు కట్టుకోవడం కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులతో పాటు ఇంటి స్థలం కూడా లేని లబ్ధిదారుల్లో 2 సెంట్లు 3 సెంట్లు ఇంటి కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు అందరికీ సంబంధించి గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు కొన్ని కీలక అప్డేట్స్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేసి ఉండి వివిధ దశల్లో పెండింగ్ లో ఉన్న ఇళ్లకు సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనితో పాటుగా మనకు ఇంటి నిర్మాణం కోసం మరొక 3 లక్షల రూపాయలు అనేది అదనంగా మీకైతే అందజేయబోతున్నారు. అంటే టోటల్ గా 5.5 లక్షల రూపాయలు అనేది ప్రతి ఇంటికి వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఈ 3 లక్షల రూపాయలు అదనపు సాయాన్ని ఏ విధంగా పొందాల్సి ఉంటుందో కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. అలాగే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయినట్లు ఇంటి పట్టాలు అనేది ఇచ్చి ఉండి ఇల్లు అనేది ఎవరికైతే చూపించలేదో అటువంటి వారందరికీ సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. అలాగే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ యొక్క ఇల్లుకి సంబంధించిన స్థలాలు అనేది చాలా వరకు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఆ యొక్క ఖాళీ స్థలాలను ఏ విధంగా అందజేయబోతున్నారు. అలాగే 2014 నుంచి 2019కి మధ్యలో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కి సంబంధించి దాదాపుగా 4.5 లక్షల మందికి సంబంధించిన పేమెంట్ అనేది పెండింగ్ లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఈ యొక్క పెండింగ్ సంబంధించిన అమౌంట్ కూడా విడుదల అనేది చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనితో పాటుగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఏదైతే పెండింగ్ లో ఉన్న బిల్లులు ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి అలాగే మూడో ఆప్షన్ ఎవరైతే ఎంచుకుని ఉండి ఇల్లు అనేది ప్రభుత్వం నిర్మిస్తారని ఎవరైతే దానికి సంబంధించిన అవినీతి అనేది పాల్పడ్డారో వారందరి మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోబోతున్నట్లు ఆ యొక్క డబ్బులు అనేది రికవర్ అనేది చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. టోటల్ గా 6 కీలక అప్డేట్స్ కి సంబంధించి ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. దీనితో పాటుగా కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల మందికి సంబంధించి కొత్తగా ఇల్లు అనేది అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి 87,000 మందికి సంబంధించిన ఇల్లు అనేది మంజూరు అనేది చేయగా ఇప్పటికే 12,000 గృహాలు అనేది పూర్తి అనేది చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క కీలక అప్డేట్స్ అన్నిటికీ సంబంధించిన పూర్తి అప్డేట్ తెలుసుకోవడానికన్నా ముందుగా ఇప్పటి వరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిన్నటి రోజున గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన అధికారులతో మంత్రి కొలుసు పార్థసారథి గారు కొన్ని కీలక అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా మనకు కొత్త ఇళ్లకు సంబంధించిన అప్డేట్ గురించి నేను మీకైతే తెలియజేస్తాను. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్తో అలాగే తెలంగాణతో పాటు 16 రాష్ట్రాలకు సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి సంబంధించి 2.0కి సంబంధించి 2,13,000 ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరిగింది. దీనిని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కొన్ని ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేశారు. ఈ విధంగా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ కు 87,000 ఇల్లు అనేది ఈ యొక్క 2 సంవత్సరాల్లో మంజూరు అనేది చేసినట్లంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0కి సంబంధించి 87,000 ఇల్లు అనేది మంజూరు అనేది చేసినట్లు ఇప్పటికే 12,000 ఇల్లు అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ అనేది చేసి లబ్ధిదారులకు అందజేసినట్లయితే తెలియజేశారు. మిగిలిన ఇళ్లకు సంబంధించి కొన్ని ఇల్లు అనేది వివిధ దశల్లో పెండింగ్ లో ఉన్నట్లు మరికొంతమందికి సంబంధించి ఈ యొక్క నెల చివరాఖరు లోపల కొత్త ఇల్లు అనేది మంజూరు అనేది చేసి లబ్ధిదారులకు ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కూడా కల్పించబోతున్నట్లయితే తెలియజేశారు. అయితే ప్రతి ఇంటికి సంబంధించి 2.5 లక్షల రూపాయలు అనేది కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క వాటా కింద అయితే అందజేయబోతున్నారంటే ఒక ఇంటి నిర్మాణానికి 2.5 లక్షల రూపాయలు మాత్రమే మీకు ఉచితంగా అయితే అందజేస్తారు. అది కూడా 4 విడతల్లో. అయితే చాలా మంది నుంచి మాకు ఈ యొక్క 2.5 లక్షల రూపాయలు అనేది ప్రస్తుతం ఇల్లు కట్టుకోవడానికి సరిపోవట్లేదు. కేవలం బేస్మెంట్ అలాగే ఈ యొక్క ఇంటికి సంబంధించిన గోడల వరకు వచ్చి మాత్రమే ఆగిపోతుంది. మిగతా స్లాబ్ నుంచి ఈ యొక్క పూత పనితో పాటు మిగిలిన ఇంటికి సంబంధించిన అవసరాలు తీర్చుకోవడం కోసం భారీగా అమౌంట్ అనేది ఖర్చు అనేది అవుతుందని ఆ తర్వాత ఇల్లు అనేది చాలా వరకు పెండింగ్ లోకి వెళ్ళిపోతున్నట్లయితే గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి అదనంగా మరొక 3 లక్షల రూపాయలు అనేది లబ్ధిదారులకు అందజేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. అంటే మీకు 2.5 లక్షల రూపాయలు సరిపోవట్లేదు, మరొక 3 లక్షల రూపాయలు అదనంగా కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు అధికారులకు కనుక తెలియజేసినట్లయితే అంటే మీకు ఏదైతే ఇంటికి సంబంధించిన వెరిఫికేషన్ కోసం అధికారులు వస్తారో వారికి కనుక తెలియజేసినట్లయితే మరొక 3 లక్షల రూపాయలు అనేది వడ్డీ లేని రుణాలు అనేది బ్యాంకుల ద్వారా మీకైతే అందజేస్తారు. అంటే 0 వడ్డీకి మీకు ఈ యొక్క 3 లక్షల రూపాయలు అనేది బ్యాంకుల ద్వారా ఇప్పించడం జరుగుతుంది. ఈ యొక్క 3 లక్షల రూపాయలకు సంబంధించిన వడ్డీ డబ్బులు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఆ యొక్క బ్యాంకులకు అయితే చెల్లించడం జరుగుతుంది. మీకు 3 లక్షల రూపాయలు అనేది 0 వడ్డీకి మీకైతే అందజేస్తారు. ఇక మరొక అప్డేట్ ఏమిటంటే 2014 నుంచి 2019కి మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కి సంబంధించి 10 లక్షల మందికి ఇల్లు అనేది అయితే మంజూరు చేయడం జరిగింది. 2019కి ముందే 5,60,000 మందికి సంబంధించి వివిధ దశల్లో ఇంటి నిర్మాణ పనులు పెండింగ్ లో ఉండగా వాటిలో 2.5 లక్షల మందికి సంబంధించిన ఇల్లు అనేది అయితే పూర్తి చేసుకోవడం జరిగింది. 2019కి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కు సంబంధించిన బిల్లులు అనేది పూర్తిగా అయితే నిలిపివేయడం జరిగింది. 1 కాదు 2 కాదు ఏకంగా 4,56,000 మందికి సంబంధించిన లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో పేమెంట్ అనేది ఆగిపోవడంతో చాలా మంది ఇల్లు కట్టుకోలేని స్థితిలో అలాగే కొన్ని అయితే వదిలివేయడం జరిగింది. మరికొంతమంది వారి యొక్క సొంత డబ్బులతో ఇంటి
నిర్మాణ పనులు అనేది పూర్తి అనేది అయితే చేసుకోవడం జరిగింది. ఆ యొక్క 2014 నుంచి 2019కి మధ్యలో ఏదైతే ఇల్లు అనేది ఇంకా పెండింగ్ లో ఉన్నాయో వాటితో పాటు ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ప్రస్తుతం ఎవరైతే ఇళ్లలో ఉంటున్నారో ఆ యొక్క ఇళ్ల మొత్తానికి సంబంధించి ప్రస్తుతం వెరిఫికేషన్ చేయాలని అధికారులకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. 2014 నుంచి 2019కి మధ్యలో 10 లక్షల మందికి ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేశారు కాబట్టి ఆ యొక్క ఇళ్లకు సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క గ్రౌండింగ్ లెవెల్లో వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఆ యొక్క లబ్ధిదారులకు సంబంధించి ఇంకా ఇల్లు అనేది ఇంకా పెండింగ్ లో ఎవరికైతే ఉన్నాయో వారందరికీ సంబంధించి వెంటనే బిల్లు అనేది విడుదల అనేది చేయడం, ఇప్పటికే ఇల్లు నిర్మాణ పనులు కనుక పూర్తి చేసుకున్నట్లయితే వారికి కూడా అమౌంట్ అనేది ఇచ్చే విధంగా చర్యలు అనేది అయితే చేపట్టబోతున్నారు. 2014 నుంచి 2019కి మధ్యలో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కి సంబంధించిన లబ్ధిదారులు అందరికీ సంబంధించి పెండింగ్ డబ్బులు అనేది త్వరలో విడుదల అనేది చేయబోతున్నట్లు ప్రస్తుతం ఆ యొక్క ఇల్లు అనేది ఏ పొజిషన్ లో ఉన్నాయి అనే దానికి సంబంధించిన వెరిఫికేషన్ చేయాలని అధికారులకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది 2014 నుంచి 2019కి మధ్యలో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కి సంబంధించి. ఇకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కనుక చూసుకున్నట్లయితే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ అలాగే రూరల్ కింద 15,54,000 మందికి సంబంధించి ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరిగింది. అప్పట్లో ఈ యొక్క పార్టీకి సంబంధించి 1 సెంటు అలాగే 1.5 సెంట్లో ఇల్లు అనేది అయితే కేటాయించడం జరిగింది కాబట్టి అప్పట్లో కేవలం 6,70,000 మంది మాత్రమే ఇల్లు అనేది పూర్తి చేసుకున్నారని, మిగిలిన ఇల్లు అనేది అలాగే పెండింగ్ లోకి వెళ్ళిపోయినట్లయితే గుర్తించడం జరిగింది. ఇలా పెండింగ్ లో ఉన్న ఇల్లు అనేది అలాగే వదిలివేయడంతో ప్రస్తుతం కొత్తగా ఇల్లు అనేది కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ అనేది చేయకపోవడంతో అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0లో కొత్త ఇల్లు అనేది శాంక్షన్ చేయాలంటే ముందుగా ఏదైతే పెండింగ్ లో ఉన్న ఇల్లు అనేది ఉన్నాయో వాటిని పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. ఈ యొక్క కండిషన్ లో భాగంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఇళ్ల మొత్తానికి సంబంధించి ప్రస్తుతం వివిధ దశల్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తి స్థాయిలో కంప్లీట్ అనేది చేస్తూ ఇప్పటికే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 5 లక్షలకు పైగా ఇల్లు అనేది పూర్తి అనేది చేసి లబ్ధిదారులకు అందజేసినట్లయితే గుర్తించడం జరిగింది. ఈ ఏడాది చివరి లోపల మరొక 4.5 లక్షల మందికి ఇల్లు అనేది అంటే ఈ యొక్క ఆగస్టులో మరొక 2 లక్షల ఇల్లు అలాగే డిసెంబర్ లో మరొక 2 లక్షల ఇల్లు అనేది పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసే విధంగా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు అనేది అయితే చేపడుతోంది. వీరికి కూడా ఈ యొక్క 3 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలను అందజేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. గత ప్రభుత్వం హయాంలో ఉన్న పెండింగ్ లో ఉన్న ఇళ్ల మొత్తానికి సంబంధించి త్వరలోనే ఇంటికి సంబంధించిన అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారు. ఇకపోతే ఖాళీ లేఅవుట్లతో పాటు ఖాళీ స్థలాలకు సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో లేఅవుట్లు అనేది వేసి సెంటు అలాగే 1.5 సెంట్లో లేఅవుట్లు అనేది చేసి 20 లక్షల మందికి ఇంటి స్థలాలు అనేది ఇచ్చే విధంగా చర్యలు అనేది గతంలో అయితే చేపట్టడం జరిగింది. ఇలా వివిధ దశల్లో ఇంటికి సంబంధించిన వెరిఫికేషన్ లో భాగంగా లబ్ధిదారులకు ఈ యొక్క ఇంటి పట్టాలు కూడా కేటాయించడం జరిగింది. చాలా మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అనేది ఇచ్చినా కూడా వారికి ఇల్లు అనేది ఎక్కడ శాంక్షన్ చేశారో లేఅవుట్ కి సంబంధించిన పొజిషన్ అనేది చూపించకపోవడంతో ఆ యొక్క లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఇంటి పట్టాలు మాత్రమే ఉన్నాయి, ఇల్లు అనేది ఎక్కడ శాంక్షన్ చేశారైతే ఇప్పటి వరకు అయితే చూపించలేదు. అలాగా లేఅవుట్లు అనేది చేసిన వాటిలో దాదాపుగా 6 లక్షల స్థలాల్లో మాత్రమే గృహ నిర్మాణాలు చేపట్టారని అంటే 20 లక్షల మందికి సంబంధించిన స్థలాలలో 6 లక్షల మందికి మాత్రమే ఈ యొక్క గృహాలు అనేది నిర్మించారని, మిగిలిన స్థలాలు మొత్తం ఖాళీగా ఉన్నట్లయితే ప్రస్తుతం అయితే గుర్తించడం జరిగింది. ఈ యొక్క ఖాళీ స్థలాలను మొత్తాన్ని కలిపేసి 2 సెంట్లు అలాగే 3 సెంట్లు ఇంటి స్థలాలు అనేది చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే గత ప్రభుత్వం హయాంలో ఏదైతే ఇళ్ల కోసం కేటాయించిన స్థలాలు ఉన్నాయో ఈ యొక్క స్థలాలు మొత్తాన్ని కలిపేసి అంటే ఖాళీగా ఉన్న స్థలాలను మొత్తం కలిపేసి లబ్ధిదారులకు 2 సెంట్లు అలాగే 3 సెంట్లు ఇల్లు ఇంటికి సంబంధించిన స్థలం అనేది ఇచ్చే విధంగా చర్యలు అనేది అయితే చేపట్టబోతున్నారు. ఒకవేళ ఇప్పటికే వారికి ఇంటికి సంబంధించిన స్థలం అనేది ఎక్కడ ఉందో చూపించి ఉండి లేఅవుట్ కనుక సంబంధించిన నంబర్లతో కనుక ఇంటి పట్టాలో కనుక మెన్షన్ అనేది చేసి ఉన్నట్లయితే ఇప్పటికే కనుక వారు ఇల్లు కనుక కట్టుకోపోయినట్లయితే ఆ యొక్క లబ్ధిదారులతో మాట్లాడి వారికి ఆ యొక్క లేఅవుట్ అనేది పూర్తిగా రద్దు అనేది చేసి ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో కొత్త పట్టాలు అనేది శాంక్షన్ అనేది చేసి ఆ యొక్క లేఅవుట్ లోనే వారు ఓకే కనుక అనుకున్నట్లయితే అంటే వారు కనుక కావాలి అదే లేఅవుట్ లో ఇంటి స్థలం కనుక కావాలి అనుకున్నట్లయితే 2 సెంట్లు లేదా 3 సెంట్లు అనేది వారికి అయితే కేటాయిస్తారు. ఒకవేళ వారికి ఆ యొక్క లేఅవుట్ లో ఇంటి స్థలం కనుక వద్దు మాకు దగ్గరలోనే కావాలి అనుకున్నట్లయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఖాళీ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క ఖాళీ స్థలాలను మొత్తాన్ని ప్రస్తుతం అయితే సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే ఖాళీ స్థలాలు అనేది ఉన్నాయో అక్కడ గుర్తించి ఆ యొక్క స్థలాలను మొత్తాన్ని లేఅవుట్ అనేది చేసి 2 సెంట్లు 3 సెంట్లు ఇంటి స్థలాలుగా కన్వర్ట్ అనేది చేసి లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇప్పటికే ఇల్లు అనేది ఎవరైతే కట్టుకోలేదో అటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుతం మరొకసారి వెరిఫికేషన్ అనేది చేసి వారికి ఇంకా ఇల్లు అనేది ఆ ప్రాంతంలో కట్టున్నారా కట్టకపోయినట్లయితే వారికి ఈ ప్రస్తుతం కూడా ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనేది పరిశీలించి అటువంటి వారందరికీ కొత్త ఇంటి స్థలాలు అనేది కేటాయించడంతో పాటు 2 సెంట్లు 3 సెంట్లు ఇంటి స్థలం అనేది వారికి ఇచ్చి అలాగే ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న మరొక 2.5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడం కోసం వారికి అయితే అందజేస్తారు. వారు మరొక 3 లక్షల రూపాయలు అదనపు సాయం కావాలనుకున్నట్లయితే బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలను 3 లక్షల రూపాయల వరకు వారికి అయితే అందజేస్తారు.
అలాగే మరొక కీలక అప్డేట్ ఏంటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త ఇల్లు ఎవరికనేది శాంక్షన్ చేస్తున్నారంటే ఇప్పటికే పూరి గుడిసెలో ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ మొదటి ప్రాధాన్యత, అలాగే వికలాంగులకు అలాగే వితంతువులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చే విధంగా చర్యలు అనేది అయితే చేపట్టబోతున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో ఒక ఇంటి కోసం 5,00,000 రూపాయలు అనేది అయితే అందజేస్తున్నారు. అయితే ఇంటికి సంబంధించిన వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం చాలా మంది లబ్ధిదారుల్లో ఎవరైతే పూరి గుడిసెల్లో ఉంటున్నారో వారికి ఇల్లు అనేది అయితే మొదటి విడతగా శాంక్షన్ చేస్తున్నారు. దీనితో పాటుగా మరొక అప్డేట్ ఏమిటంటే ఇప్పటికే వారి యొక్క బేస్మెంట్ అనేది గట్టిగా వేసుకుని గోడలు కూడా గట్టిగా ఉండి పైన ఏదైనా సరే పూరిళ్ళు గాని లేకపోతే పెంకులు గాని లేకపోతే రేకులు గనుక వేసుకుని ఉన్నట్లయితే రూఫ్ రీప్లేస్మెంట్ పథకం కింద 2,00,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని వాడికి అయితే అందజేస్తారంటే ఆ యొక్క రేకులు గాని లేదా పెంకులు అనేది తొలగించుకొని స్లాబ్ అనేది వేసుకోవడం కోసం 2,00,000 రూపాయలు సాయాన్ని వారికి అయితే అందజేస్తారు. ఇలా గనక చేసినట్లయితే పూర్తి స్థాయిలో వారు ఇల్లు అనేది తొలగించుకోకుండా ఆ యొక్క స్లాబ్ అనేది వేసుకుంటే సరిపోయే విధంగా ఈ యొక్క 2,00,000 రూపాయలు వారికి అయితే అందజేయబోతున్నారు. ఇది రూప్ రీప్లేస్మెంట్ పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో తీసుకొచ్చిన కీలక అప్డేట్. ఇదే గనక ఆంధ్రప్రదేశ్ లో గనక చేసినట్లయితే ఎవరైనా సరే లబ్ధిదారులు ఇప్పటికే గోడలో అలాగే బేస్మెంట్ గట్టిగా ఉండి స్లాబ్ అనేది వేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క స్కీమ్ గనక అమలు గనక చేసినట్లయితే మరికొంతమంది ఇల్లు కట్టుకునేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఇళ్లకు సంబంధించిన తాజా అప్డేట్. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న ఇళ్లకు సంబంధించి 2 నుంచి 2.5 లక్షల మందికి సంబంధించి ఆగస్టు 15వ తేదీన ఇల్లు అయితే పంపిణీ చేస్తున్నారు. అలాగే డిసెంబర్ నెల చివరాఖరికి మరొక 2 లక్షల మందికి సంబంధించి ఇల్లు అనేది నిర్మించి అందజేసే విధంగా చర్యలు అనేది అయితే చేపడుతున్నారు. కొత్తగా మనకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఇళ్లకు సంబంధించి త్వరలోనే లిస్ట్ అనేది అయితే విడుదల చేయబోతున్నారు. ప్రతి ఇంటికి 2.5 లక్షల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. అదనంగా మరొక 3 లక్షల రూపాయలు అనేది వడ్డీ లేని రుణాలు మీకైతే అందజేస్తారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న లేఅవుట్ల మొత్తాన్ని ప్రస్తుతం రీలేఅవుట్లు అనేది అయితే చేస్తున్నారు. ఇందులోనే మీకు 2 సెంట్లు 3 సెంట్లు ఇంటి స్థలాలు మీకైతే అందజేస్తారు. ఇది ప్రస్తుతానికి తాజాగా ఉన్న కీలక అప్డేట్. మరికొన్ని కీలక అప్డేట్స్ గురించి మరొక వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను.